ఆగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపుణ సూతపతిని కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ శక్తి పరీక్ష కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి ప్రద్వాదించనన్న మెట్టిది అది జుబుక్సాకరమైన నీ సమం మెట్టిది మట్టి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము ఇంత ఏలా అశ్వత్థ తమ్ముడు కురుకుడు జని శాంతనముడు శివసముద్ర భార్య అనే గంగా గర్భముని జనించలేదా ఈయనదే కులము నాతో చెప్పిందివేవయ్యా మా వంశకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఓర్వశి పుత్రుడు కాదా అసలు పంచమ జాతి కన్య అరుంధతి శక్తిని ఆ శక్తి చండాలంగులైన పరాశరుని ఆ పరాశరుడు పల్లపరిచిన మస్తుగొండి ఎందు మాతాది వ్యాసుని ఆ వ్యాసు విధవులైన మా పితమహి అంబికతో మాతనిని పిలిపితమహి అంబాలికతో మా పిల్లి తండ్రి పాండురాజును మా ఇంటి దాస్తో ధర్మ నిర్మాణ చర్యని మీచ కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా సందర్భ అవసరం బట్టి క్షేత్ర బీజ ప్రధానంతో శంకరమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని వ్యర్థ వ్యాధములకు నాయనా సుయోధన తాత ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనం విచారింపజాలదు ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజు అట్టివారే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు ఓహో రాచరికమా అర్హత నిర్ణయించినది ఆయన మా సామ్రాజ్యంలో సస్యసామన్మయ సంపద విరామమే వెలుగొందు అంగరాజ్యంకి ఇప్పుడైతే మూర్ధావ శక్తిని గాయించున్నాను సోదరా దుశ్శాసన అనర్ఘ నవనత శక్తి కీర్తనంగా వేగంగా ఏమో మా మార్గాంధార స్వరూపం సుశిరమై మండి సున్న సింహాసంతో పిప్పు పరిజనులారా పుణ్య భాగీరథి నది తయారునందుకులము కళ్యాణ భట్లారా మంగళకుడి సుస్వరంగా ప్రోగినందు మంది మాగదులారా కన్న మహారాజు కైవరంగా ఇప్పుడు పుణ్యాంగలారా ఈ రాధసుతుని కపాల భాగం కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన సుహృద పరిపాల సోదంతో సహజ కవచ కసప వైడ్య ప్రవహించోటికి వాంఛన జరగ వీరగంధం విచారుడు నేను సకల మహాజన సమక్షమున పది పరిషత్ మధ్యమున సర్వదా శతద సహస్రద ఇకల కల మహాపంకిలమున శాశ్వతంగా ప్రక్షాళన గావించదా